అందరికీ నమస్కారం. నా పేరు దోమగొండ అశోక్, జనసేన పార్టీ విజయవాడ. తెలంగాణ క్రాంతి దళ్ అనే పేరుతో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి మద్దతుగా కొంతమంది జర్నలిస్టులు అనుకునే వ్యక్తులు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించినందుకు ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అలానే శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా బహిరంగంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొండగట్టుకి టీటీడీ నుంచి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినప్పుడు మీరు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారు, మనందరికీ తెలంగాణ ప్రభుత్వానికి కానీ తెలంగాణ ప్రజలకు కానీ అక్కడున్న భక్తులకు కానీ నిలబడ్డారు అని చెప్పి మీ నోర్లు ఎందుకు లెగలేదని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. అలానే గతంలో హైదరాబాద్లో భారీ వరదలు వచ్చి అక్కడున్న ప్రజలందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి ఆయన సొంత కష్టార్జితాన్ని నా హైదరాబాద్ ప్రజలని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది. అక్కడున్న ప్రజలందరికీ కూడా అండగా నిలబడడం జరిగింది. అలానే కరోనా సమయంలో 50 లక్షల రూపాయలు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అండగా నిలబడి కరోనా సమయంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని 50 లక్షల రూపాయల కష్టార్జితాన్ని కూడా విరాళంగా ఇవ్వడం జరిగింది. అలానే మొగలయ్య అనే కళాకారులు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే అక్కడున్న ప్రభుత్వం కూడా ఆయన పట్టించుకోకపోతే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అండగా నిలబడి పిలుచుకొని 2 లక్షల రూపాయలు ఆయనకి విరాళంగా ఇవ్వడం జరిగింది కష్టార్జితాన్ని. అలానే ఆయనకి పవన్ కళ్యాణ్ గారు నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కూడా అవకాశం ఇచ్చి ఆయన కళని ప్రపంచానికి కూడా చాటి చెప్పిన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక మార్లు ఇది నా తెలంగాణ బిడ్డలు అని చెప్పి ఎంతో సగౌరవంగా ఆయన అనేక వేదికల మీద కూడా ఆయన చెప్పుకున్న వ్యక్తి. జై తెలంగాణ అని చెప్పి గుండెల నిండా నింపుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్రానికి అనేక రకాలుగా నిలబడినప్పుడు మీరు ఇదే జర్నలిస్టులు ఎందుకు ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారు ఇన్ని మంచి పనులు చేశారని ఎందుకు చెప్పలేదు? ఈరోజు మీరు ఎవరు పంపిస్తే వచ్చి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారని కూడా జనసేన పార్టీ తరపున హెచ్చరిస్తున్నాను. అలానే జర్నలిజం అంటే ఒక పార్టీని ఆధారాలు లేని ఆరోపణలు చేయడం అనేది జర్నలిజం కాదు. ఎప్పుడైతే ప్రజల గొంతై ప్రజలకు అండగా నిలబడతామో అది జర్నలిజం అని గుర్తుపెట్టుకోవాలి. అలానే జర్నలిజం అంటే వ్యక్తిగత ఆరోపణల రౌండ్ టేబుల్